రైట్ కా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా మార్చి 1వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాలు 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై సభలో 3 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే సభలో చర్చ నిర్వహించి ఈ బిల్లులకు చట్టబద్ధత తీసుకురానుంది. వచ్చే 10వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు షురూ కానున్నాయి. అదే రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం మద్దతు కోరనున్నారు. ఒకవేళ కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాటం చేసే యోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా అఖిలపక్ష నేతలను ఢిల్లీ తీసుకెళ్లే యోచనలో ఉంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే త్వరలో అన్ని పార్టీలకు లేఖలు రాయనున్న సీఎం రేవంత్ అనంతరం మార్చి 3వ వారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి మార్చి 1వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రత్యేక సమావేశాలు 5 రోజుల పాటు కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అమూల్య, మార్చి 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే బీసీల రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఈ ప్రధాన అంశాలు ఎజెండాగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో ఏదైతే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో బీసీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా హామీ ఇచ్చిందో ఆ మేరకు ఇప్పటికే కులగణన నిర్వహించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేసింది. మరోవైపు ఎవరైతే 3.1% మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారి కోసం ఈ నెల 28వ తేదీ వరకు కూడా రీసర్వే నిర్వహిస్తా ఉంది. సో రీసర్వే కూడా పూర్తయిన తర్వాత 1వ తేదీ నుంచి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ఈ 2 బిల్లులను కూడా పెట్టి ఆమోదించుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అదేవిధంగా మార్చి 10వ తేదీ నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు తిరిగి పునః ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అంతలోపే ఈ యొక్క రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం ద్వారా పార్లమెంట్ లో కూడా చట్టం చేస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు చట్ట ప్రకారం అమలయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే దీనికి సంబంధించి అఖిల పక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేసి అన్ని పార్టీల నాయకులను ఢిల్లీకి కూడా తీసుకెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలను కూడా ఒప్పించి రాష్ట్రానికి ఏదైతే రిజర్వేషన్లు 50% మించుతుంది కాబట్టి 9th షెడ్యూల్ లో చేర్పించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని రాజకీయ పక్షాలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కసరత్తు మొదలు పెట్టిందని మనం చెప్పొచ్చు. అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లడం ద్వారా తద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను ఏకాభిప్రాయం నుంచి తీసుకురావడం, తద్వారా బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. సో త్వరలోనే దీనికి సంబంధించి అన్ని పార్టీల నాయకులకు ఒక లేఖలు కూడా రాయబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ లేఖలు రాసి అన్ని పార్టీల నేతలను ఢిల్లీకి తీసుకెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు మార్చి 3వ వారంలో, ఎందుకంటే మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తి చేసి బడ్జెట్ ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రత్యేక సమావేశాలు అయిపోయిన తర్వాత ఢిల్లీకి అఖిలపక్షానికి వెళ్లిన తర్వాత ఆ తర్వాత తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.